మటన్ దోసకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం ఒక పావు కిలో మటన్ తీసుకొని దోసకాయలు పీల్ చేసుకొని చేదుందా లేదా అని మనం చిన్న ముక్క కోసి గింజలు ముక్క నోట్లో పెట్టుకొని చెక్ చేయాలి. చేదుంటే కూర మొత్తం పాడేది. ఒక పెద్ద టమాటా, పావు కిలో మటన్కి 1/2 కేజీ దోసకాయలు తీసుకున్న ఒక పెద్ద ఆనియన్ మిర్చి కట్ చేసి పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీగా ఉంటుంది. ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇది మటను కుక్కర్లో పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా కొంచెం వాటర్ యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసి 3-4 విజిల్స్ వచ్చేదాకా విజిల్స్ ఉడకబెట్టి ఆ తర్వాత కూడా యాడ్ చేయొచ్చు. అలా చేస్తే ఫాస్ట్గా అవుతుంది. లేదు 1 పార్ట్ చేయాలంటే ఆనియన్స్ హాఫ్ కుక్ అయిన తర్వాత మటన్ వేసి కొంచెం ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. లేదు అంటే ఒక టేబుల్ స్పూన్. దీనిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ పట్టదు, దోసకాయ టమాటా కాంబినేషన్ కాబట్టి. మటన్ శుభ్రంగా ఉప్పు పసుపు వేసి వాష్ చేసి నీట్గా ఇందులో వేసుకోవాలి. కొంచెం మగ్గి అందులో వాటర్ రిలీజ్ అయ్యింది. ఆ రిలీజ్ అయిన వాటర్ కూడా మగ్గిపోయేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇందులో ఎటువంటి సాల్ట్ అవి వేయట్లేదు. ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా వేగిన మటన్ని మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది. ఆ స్టేజ్లో మనం ఒక 500 ml వాటర్ వేసి మటను మెత్తగా ఉడికేదాకా మధ్యలో చెక్ చేయాలి, కలుపుతూ ఉండాలి. మటన్ మెత్తగా ఉడికేదాకా మనకు బాయిల్ చేసుకొని అందులో వాటర్ ఇంకిపోయినప్పుడు మనం సాల్ట్ దోసకాయ ముక్కలు వేసి ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేదాకా మగ్గనివ్వాలి. అలా మగ్గిన దాంట్లో ఈ స్టేజ్లో పసుపు యాడ్ చేసుకోవచ్చు. టమాటా దోసకాయ 2 ఒకేసారి వేయాలి. కారం రుచికి సరిపడా కారం, ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి ఈ కర్రీలో కారం అనేది చాలా తక్కువ వేసుకుంటేనే దోసకాయ ఫ్లేవర్ అనేది, దోసకాయ మటన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర కరివేపాకు వేసి గార్నిష్ చేసుకొని మనకు నచ్చితే ఇందులో కొంచెం ధనియాల పొడి, ఈ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. దోసకాయ మొత్తం మగ్గి పైకి ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా మనం ఉడకబెట్టాలి. దోసకాయ కొంచెం మగ్గినాక సాల్ట్ వేసుకోవాలి. బాండీలో చేసుకుంటే కొంచెం టైం ఎక్కువ పట్టిద్దని, కానీ మనం కుక్కర్లో వేసి విజిల్ రానిచ్చి చేసుకుంటే త్వరగా అయిపోయింది. కానీ ఇలా బాండీలో చేసుకున్న వాటికి టేస్ట్ ఎక్కువ ఉంటుంది. స్పైస్ ఎక్కువ ఇష్టపడ్డ వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఇందులో కారం అనేది తక్కువ వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. కొత్తిమీర కరివేపాకు వేసి గార్నిష్ చేసి దింపేసుకోండి.